బొక్కలో దూరాలంటే ఓన్లీ పర్సనాలిటీ ఉంటే సరిపోదు, బ్రెయిన్ కూడా ఉండాలి. ఎగ్జాక్ట్లీ ఇదే నిన్న జరిగింది. మన బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అక్టోబర్ 9th ఎపిసోడ్లో బిగ్ బాస్ ఏం చెప్పాడు, సాంగ్ పెడతాను, డ్యాన్స్ చేయండి అందరూ. అండ్ సాంగ్ ఆగిపోయిన తర్వాత నేను ముందర ఉన్న గోడలోంచి ఏ హోల్ చెప్తే ఆ హోల్లోంచి దూరాలి, ఎవరు ఫస్ట్ బయటికి వెళ్తే వాళ్ళు. సో నిన్న చాలా దారుణమైన విషయం ఏదో జరిగింది. యాక్చువల్లీ మనకు కట్ చేసేసారు, అది చూపించలేదు. తనుజ ఫుల్ ఫైర్ అయింది పవన్ బయటికి రాగానే, కళ్యాణ్ బయటికి రాగానే. ఎందుకంటే ప్యాంటు లాగుతారా మీరు అని ఒక డైలాగ్ వినిపించింది. యాక్చువల్గా 24/7 చూసేంత ఓపిక నాకైతే లేదు, ఎప్పుడో ఒకసారి అలా చూస్తూ ఉంటాను. సో 24/7 ఎవరైనా చూసి ఉంటే ఖచ్చితంగా నాకు తెలిసి పవన్ ప్యాంటు మొత్తం లాగేశారు ఆ బొక్కలో దూరి బయటికి వస్తున్నప్పుడు. నాకు తెలిసి మనవాడు అండర్వేర్లో మేబీ అండర్ గార్మెంట్స్లో బయటికి వచ్చినట్టు, అందుకే అంత ఫైర్ అయిపోయాడు, ఫ్యూమ్ అయిపోయాడు. కళ్యాణ్ ఫ్యూమ్ అయ్యాడు అండ్ తనుజ కూడా ఫ్యూమ్ అయిపోయింది. సో కానీ ఆట అంటే ఇలా గేమ్ బాగుంది, బట్ స్ట్రాటజీలు వాడుకోండి అని బిగ్ బాస్ ఒక మాట చెప్తే చాలు అందులో దూరిన అని పట్టి లాగేయడము. అదేదో కప్పల స్టోరీ ఉంటుంది కదా, కప్పల లేక మన పీతల స్టోరీయా, ఒక పీత ఎక్కుతూ ఉంటే ఇంకో పీత లాగుతూ ఉంటానట, అలా లాగుకుంటూ ఉన్నారు నిన్న రాత్రి ఎపిసోడ్లో. అండ్ పాపం సంజన ఎంత కష్టపడ్డా కూడా ఫెయిల్ అయింది ఇన్ ద సెన్స్ అందులో దూరలేకపోయారు వాళ్ళిద్దరు. అండ్ శ్రీజ యాజ్ యూజువల్, శ్రీజ ఈజ్ లైక్ ప్లీజ్ ద మోస్ట్ అన్డిజర్వింగ్ క్యాండిడేట్ స్టిల్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. ప్లీజ్ సెండ్ హర్ సూన్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్. అండ్ పవన్ ఓకే బాగానే కష్టపడుతున్నాడు. అండ్ ఆ కప్స్ దాంట్లో మాత్రం రీతు చౌదరి 100% ఆ తుత్తర వల్లనే కప్స్ పెట్టడంలో అనవసరంగా పడిపోయి లూజ్ చేసుకుంది. అండ్ మొత్తం మీద తనుజ అండ్ కళ్యాణ్ బాగా ఆడారు నిన్న. కానీ భరణి అండ్ దివ్యలో మధ్యలో ఏదో కుకింగ్ ఉన్నట్టుంది. మనాడు పాపం చాలా ఎమోషనల్ అవుతున్నాడు, చాలా హగ్ చేసుకుంటున్నాడు. అండ్ దివ్య అంటున్నాడు. తనుజ కంప్లైంట్ కూడా అదే. అండ్ అందరు కూడా ఈవెన్ సంజన అంటుంది దివ్య అని చెప్పేసి. భరణి ఏమైంది భరణి? ఏమైనా నిజంగానే పులిహోర వండుతున్నారా మీరు అక్కడ దివ్యతో? చూస్తుంటే అంటే వాళ్ళిద్దరు జంటలుగా ఉంటున్నారు. ఎక్కడ అంటే ఈ పర్టికులర్ వీక్లో టాస్క్లో వాళ్ళిద్దరు జంటనే, బట్ ఎక్కువ టైం కూడా నిన్న ఎపిసోడ్ బిగినింగ్లో కూడా ఫస్ట్ తనుజను కూర్చోబెట్టి నాన్న అది నాన్న అమ్మ ఇదమ్మ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాడు దివ్య గురించి. అండ్ సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం సంథింగ్ ఈజ్ కుకింగ్ ఇన్ బిట్వీన్ భరణి అండ్ దివ్య అనిపిస్తుంది క్లియర్గా. సంజన బాగా టఫ్ ఫైట్ ఇస్తుంది. ఇమాన్యుయల్ రాము రాథోడ్ యాజ్ యూజువల్. అండ్ రీతు చౌదరి అగైన్ షీ లాస్ట్. అండ్ తనుజ అండ్ పవన్ పాపం మొత్తం మీద పవన్ కష్టపడినందుకు ఒక హగ్గు దొరికినట్టుంది పవన్కి నిన్న. ఎంజాయ్ కళ్యాణ్, ఇంకేం చేస్తాం. బై.